హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ నరేష్ చిన్న. ఈరోజు గోవాలోని కెసినోలో అసలు ఫుల్ నైట్ ఏం జరుగుతుంది, అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఇవాళ చెప్పదలుచుకుంటున్నాను. నేను యాక్చువల్లీ కలంగట్ బీచ్ దగ్గర స్టే చేశాను. కలంగట్ బీచ్ నుండి కెసినోకి 17 or 18 కిలోమీటర్స్ ఉంటుంది. కెసినో అనేది గోవా రాజధాని అయిన పనాజీలో ఉంటుంది. ఇది మండోబి నది ఒడ్డున ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, అదే మండోబి నది. ఇదంతా దీని ఒడ్డుననే మనకు ఇప్పుడు కెసినో ఉంటుంది. ఇక్కడికి మనం ఈవినింగ్ 5:30 వరకు మీరు కెసినో టికెట్ కౌంటర్ దగ్గరికి వస్తే 6 వరకు కెసినో చేరుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ కనిపించేది డెల్టిన్ జాక్ కెసినో అండి. దాని పక్కనే మెజెస్టిక్ ప్రైడ్ కెసినో ఉంటుంది. వీటి ప్రైస్ ఇప్పుడు చూద్దాము. గోవాలో మెయిన్ బిగ్ డాడీ కెసినో. దీనిలో ప్రైజ్ రెగ్యులర్ కోంబో వచ్చేసి 4,000, ప్రీమియం కోంబో వచ్చేసి 5,000, విఐపి కోంబో వచ్చేసి 6,000. వీటి ప్రైస్ గురించి, అసలు వీటి డిఫరెంట్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టికెట్ తీసుకోగానే మనకు కూపన్స్ ఇస్తారండి. పర్ హెడ్ 2 కూపన్స్ ఇస్తారు. ఒక్కొక్క కూపన్కి 500. ఈ కూపన్ తీసుకోగానే తర్వాత ఒక చిన్న బోట్లో మనకు కెసినోకి వెళ్ళడానికి ఓ వెయిటింగ్ హాల్ ఉంటుంది, అక్కడ కూర్చోబెడతారు. చిన్న బోట్ రాగానే ఆ బోట్లో ఎక్కిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు నేను చిన్న బోట్లో ఎక్కానండి. ఇక్కడ మనకు అన్ని మిగతా బోట్స్, బిగ్ డాడీ బోట్ కానీ, మెజెస్టిక్ ప్రైడ్ కానీ, సంథింగ్ ఉన్న మిగతా బోట్స్ అన్నీ కనిపిస్తాయి. వాస్తవానికి నేను వెళ్ళింది డెల్టిన్ జాక్ అండి. ఇది ఎంట్రీ ఫీజ్ 2,500. ఖచ్చితంగా 2,500 ఖచ్చితంగా ఫ్రెండ్లీ బడ్జెట్ క్రూజ్ అండి. మిగతా బోట్స్ కంటే ఇది చాలా బెటరు. ఈ 4,000, 5,000, 6,000 అన్న చెప్పాను కదండి, దాటి గురించి నేను మీకు తర్వాత వివరిస్తాను. మేము వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయింది. 7:30 అయింది. ఈ 7:30 కాగానే మేము డైరెక్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేసి, థర్డ్ ఫ్లోర్లో లైవ్ యాక్టివిటీస్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళగానే మనకు ఇప్పుడు తెలుగు సాంగ్ పెట్టారండి, రాను బొంబాయికి రాను. సో మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ సాంగ్కి. కొంచెం మీరు తొందరగా వెళ్తే గిట్ట ముందు టేబుల్ వస్తుందండి, ముందు టేబుల్ తీసుకుంటే ఇంకా బెటరు. సో ఇక్కడ మీకు హుక్కా కావాలంటే హుక్కా కూడా లభిస్తుంది, ఇంక్లూడింగ్ ఆ ప్రైజ్లోనే లభిస్తుంది. సో ఇది మేము ఈ సాంగ్కి మస్తు ఎంజాయ్ చేసామండి. ఇంతకుముందు ప్రైజెస్ చెప్పాం కదండి, ఆ ప్రైజెస్లో 4,000 అయితే ఇండియన్ బ్రాండ్స్ ఇస్తారు, డ్రింక్ విషయంలో డిఫరెంట్ ఉంటుంది అంతే. 5,000 అయితే నీకు ఇండియాలో తయారు చేసే ఫారెన్ బ్రాండ్స్ ఇస్తారు. 6,000లో అయితే మీకు ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఉంటాయి, అంతే డిఫరెంట్. మిగతా అంతా సేమ్. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ అంతా సేమ్ ఉంటుంది మిగతా అంతా. నెక్స్ట్ ఇక్కడ మాది ఈ ఎంటర్టైన్మెంట్ మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు ఇక టైం ఆల్మోస్ట్ 9:30 సంథింగ్ అట్లా అయిందండి. నెక్స్ట్ ఇక తిందాం అనుకున్నాము. ఇదే అండి అన్లిమిటెడ్ ఫుడ్, మీరు ఎంత కావాలంటే అంత తినచ్చు. ఫుడ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. ఐస్ క్రీమ్ ఉంటుంది, సంథింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. మీకు ఎంత కావాలంటే అంత తినవచ్చు. దీని పక్కనే డ్రింక్కి సంబంధించిన కౌంటర్ ఉంటుంది. సో మీరు వేసుకున్న బ్యాండ్ని బట్టి మీకు డ్రింక్స్ ఇస్తారండి. మేమైతే డెల్టిన్ జాక్కి వెళ్ళినాం కాబట్టి 2,500 ఎంట్రీది కాబట్టి మాకు దానికి సంబంధించిన డ్రింక్స్ మాత్రం ఇచ్చారు. హార్డ్ ప్లస్ బీరు ప్లస్ వైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాతనే, ఫుడ్ తిన్న తర్వాత డైరెక్ట్ మేము క్రూజ్ పైకి ఎక్కామండి. పైన కూడా ఒకటి లైవ్ ఈవెంట్ జరుగుతుంది. ఆ లైవ్ ఈవెంట్లో అక్కడ కూడా ఎంజాయ్ చేసాము. బయట మొత్తం బోట్స్ అన్నీ కనిపిస్తాయి, చూడండి ఒకసారి. లైవ్ ఈవెంట్ అవగానే మేము అక్కడికి వెళ్ళి కింద సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో కెసినో అయితే ఆడతారు. కెసినోకి మాకు ఇప్పుడు కూపన్స్ ఇచ్చాం కదండి, ఆ కూపన్స్ తోటి నేను రూలెట్ గేమ్ అయితే ఆడినాము. ఈ రూలెట్ గేమ్లో అదృష్టం కొద్దీ మాకైతే 30,000 క్యాష్ అయితే వచ్చాయండి. కెసినోలో ఫోటో అవైలబుల్ లేదు, సో అందుకోసం ఆ ఫొటోస్ పెట్టలేదు. మీరు వెళ్ళాలనుకుంటే డెల్టిన్ జాక్ కెసినోకి వెళ్ళండి. నెంబర్ 1 అండి, ఫ్రెండ్లీ బడ్జెట్. ఇదండి కెసినోలో జరిగేది. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి.